నమస్తే అండి. మా పేరు मोहम्मद चांद पाशा. నేను संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टरनी जी. अस्सलाम वालेकुम जी. हमारा नाम मोहम्मद चांद पाशा है. मैं संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर हूँ मैं. और क्या है वो तो थोड़े रिपोर्टर एमएलए को, एमपीओ को, काउंसलरों को, सरपंचों को गुलामगिरी कर रहे हैं, जो सबूत रहने के बावजूद भी हक की न्यूज़ नहीं लगा रहे हैं. पैसे के लिए बिक गए. కొంతమంది మా మీడియా మిత్రులు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కౌన్సిలర్స్లకు, సర్పంచ్లకు, గవర్నమెంట్ అధికార వాళ్ళకు బానిసలు అయిపోయారు. డబ్బులు గురించి, డబ్బులకు కకృతులు పడి ఎవరు తప్పు చేసినా కానీ అది బయట పెట్టాలి. మనం మీడియా ప్రజల పక్షాన ఉండాలి ఎప్పుడైనా కానీ. నాయకులకు, కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, ఎంపీలకు, మినిస్టర్లకు బానిసలు కాకూడదు. ఈ మొహమ్మద్ చాంద్ పాషా డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టరు. నేను ఉన్నది వాస్తవానికి ఆధారాలు పట్టి నేను కళ్ళతో చూసి నేను వార్త కవర్ చేస్తానండి. చూడండి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేనిది నేను మాట్లాడను. ఆధారాలను ఫస్ట్ సంపాదించి నేను వార్త కవర్ చేస్తాను. ఇది తప్ప అని నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నేను అడుగుతున్నాను. హైకోర్టు జడ్జి గారు, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి. ఏ ఎమ్మెల్యే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు నేను ప్రూఫ్ ఇస్తాను. ఏ కౌన్సిలర్ ఎక్కడ కబ్జా చేసినాడు భూమిలు, అది నేను ప్రూఫ్ ఆధారాలు ఇస్తాను. ఏ విలేజర్, ఏ సర్పంచ్ ఎక్కడ భూమి కబ్జాలు చేసుకున్నాడు అది నేను ఆధారాలతో సహా నేను ఇస్తాను. ఏ ఎంపీ ఎక్కడ భూమి కబ్జాలు చేసుకున్నాడు అది నేను ఆధారాలు ఇస్తాను. ఒకవేళ నేను ఆధారాలు ఇవ్వకపోతే నా మీద కేసు నమోదు చేయొచ్చు. ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను అనుభవిస్తాను. ఎందుకంటే కొంతమంది మీడియా వాళ్ళు ఆధారాలు ఉన్నాక కూడా కరెక్ట్ వార్తలు పెడతలేరు, పేడు వార్తలు పెడుతున్నారు. కానీ మొహమ్మద్ చాంద్ పాషా ఆధారాలు బట్టి, నేను సాక్ష్యాలను బట్టి కళ్ళతో చూసి వార్త కవర్ చేస్తాను. మా ఛానల్ పేడ్ ఛానల్ కాదు, ఉన్న వాస్తవ వార్తలు పెడతాం. మేము ఆధారాలు లేని మేము వార్తలు కవర్ చేయము. నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నేను ఏమంటున్నానంటే, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి. తెలంగాణ గవర్నర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు పిలిపియండి. నేను ఆధారాలు ఇస్తాను. ఏ నాయకుడు ఎక్కడ భూమి కబ్జా చేశాడు, ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎక్కడ భూమిని కబ్జా చేశారు నేను ప్రూఫ్ ఇస్తున్నాను, ఆధారాలు ఇస్తున్నాను. ఆధారాలు లేకపోతే నన్ను ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. నా మీద ఏ చర్యలు తీసుకున్నా కానీ నేను భరిస్తాను. ఒకవేళ అధికార వాళ్ళు తప్పులు చేసింది నేను ఆధారాలు ఇస్తే మరి ఎమ్మెల్యే గారికి ఏ శిక్ష ఇస్తారు, కౌన్సిలర్కు ఏ శిక్ష ఇస్తారు, సర్పంచ్కు ఏ శిక్ష ఇస్తారు? దానికి ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఎస్, నేను ఆధారాలు బట్టి మాట్లాడతాను. నేను ఆధారాలతో సహా నేను వార్తలు కవర్ చేస్తే కౌన్సిలర్స్ నన్ను భయపట్టిస్తారా ఫోన్లు చేసి? తప్పు కదా. ఒక విలేజ్ సర్పంచ్ తప్పు చేస్తే అది మేము బయట పెట్టద్దా? ఫోన్లు చేసి భయపట్టిస్తారా? చాంద్ పాషా ఎవరికి భయపడడు, దేవునికి భయపడతాడు, నీతి నిజేతగా ఉంటాడు. ఎప్పుడైనా సచ్చడితే నేను ప్రాణాలకు నేను భయపడను. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేస్తుని, నేను ప్రజల మనిషిని. ప్రజలకు అన్యాయం జరిగితే నేను సహించను. దయచేసి నేను మా హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ డిస్టిక్లో, ఏ మండల్లో ఎవడు తప్పు చేశాడు, ఎవడు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బట్టి మాట్లాడతాను. ఆధారాలు నేను భయపడను. చాలా మంది మీడియా మిత్రులు ఇసుని కరెక్ట్ వార్తలు పెట్టారు. ఎందుకంటే కౌన్సిలర్స్ దగ్గర 2,000, 3,000 తినేస్తారు, మూతి దుడుచుకుంటారు. అందుకే కరెక్ట్ వార్తలు పెట్టారు. ఒక ఎమ్మెల్యే భయపట్టిస్తే భయపడతారు కొంతమంది మీడియా వాళ్ళు. ఒక ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్, ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ భయపడిస్తే మీడియా వాళ్ళు భయపడుతున్నారు. మరి మీడియాలో పనిచేస్తేందుకు అతనికి అసలు హక్కే లేదు. మీడియా అంటే ప్రజల పక్షాన ఉండాలి, ఆధారాలు సంపాదించాలి.
ఎవడు తప్పు చేసినా కానీ అది మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అది మీడియా బాధ్యత. ఎందుకు భయపడాలి? ఏం చేస్తారు? అరెస్ట్ చేపిస్తారా? కేసు బుక్ చేపిస్తారా? సంపిస్తారా? సంపియండి. ఉన్నది తెలియజేస్తున్నాను. మహమ్మద్ చాంద్ పాషా ఎవరికి భయపడ్డాడు కాదు. చాలా మంది మీడియా మిత్రులు భయపడుతుండొచ్చు. ఈ చాంద్ పాషా మగోడు ఉచ్చబోసుకోవాలి. మహమ్మద్ చాంద్ పాషా పేరు చెప్తేనే. మహమ్మద్ చాంద్ పాషా డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ అంటే అధికార వాళ్ళు, గవర్నమెంట్ అధికార వాళ్ళు, పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉచ్చబోసుకోవాలి. అన్ని ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాను. ఆధారాలు లేని నేను మాట్లాడాను. ఎస్, సర్పంచ్లు తప్పు చేశారు, కౌన్సిలర్స్ తప్పు చేశారు, ఎమ్మెల్యేలు తప్పు చేశారు. అందుకే నేను బయట పెడుతున్నాను సాక్ష్య ఆధారాలతోటి. దమ్మున్న వాడు మీడియా వాళ్ళు అయితేనే ఇటువంటి వార్తలు, కరెక్ట్ వార్తలు పే చేస్తారు. చాతగాని దద్దమ్మని మీడియా వాళ్ళు అయితేనే ఈ వార్తలు కవర్ చేయాలని కూడా చెప్తున్నాను. ఆధారాలు చూపిస్తున్నా కదా. నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి చెప్తున్నాను కదా, తెలంగాణ స్టేట్ హైకోర్టు జడ్జి గారికి చెప్తున్నాను కదా, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి. తెలంగాణ గవర్నర్ గారికి చెప్తున్నాను, ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి చెప్తున్నాను, ప్రెస్ మీటింగ్ పెట్టండి. అన్ని ఆధారాలు ఇస్తాను నేను. మరి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా? ఒక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అతనికి ₹1 కోటి ఫైన్ వేయాలి, 5 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి, మళ్ళీ ఎలక్షన్లో నిలబడకుండా అతనికి రిజైన్ చేయాలి. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చాతనైతలేదు. నాయకులకు, దద్దమ్మలకు, పిడికిన సన్నాసులకు అరే చాతగాంధీ హామీలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ప్రజలకు అడిగే హక్కు, అధికారం ఉంది. ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా. ప్రజల దయభిక్షతోటి ఈరోజు పొలిటికల్ లీడర్స్ తల్లిదండ్రులకు సాగుతున్నారు. ఎవరిస్తున్నారు జీతాలు? ప్రజలు ఇస్తున్నారు. ప్రజలకు అడిగే హక్కు, అధికారం పూర్తి ఉంది. అంటే ప్రజలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారా? అరెస్ట్ చేపిస్తారా? ఇది రౌడీల రాజ్యమా? ఇది లంగల రాజ్యమా? లేకుంటే ప్రజల ప్రాణాలన్న ఇది ఏం పాలన ఇది? చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. ఇది ఏం రాజ్యం? దోపిడీ రాజ్యమా? లంగల రాజ్యమా? రౌడీల రాజ్యమా? ఇది ఏం రాజ్యం చెప్పండి? హిందూ ముస్లిమ్స్లో కొట్లాడ పెట్టిస్తున్నారు. ఎస్, హిందూ ముస్లిం బాయి అని కలిసి మెలిసి ఉంటాం మేము. మా దాంట్లో చిచ్చు పెడుతున్నారు నాయకులు, అధికార వాళ్ళు కూడా. నేను అడుగుతున్నా, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? మీరు పుట్టినప్పుడు ఏమైనా తెచ్చిర్రా? చచ్చిపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతున్నా? మీరు మంచి పని చేస్తే మంచి పేరు సంపాదిస్తున్నారు. చెడ్డ పేరు చేస్తే, చెడ్డ పని చేస్తే చెడ్డ పేరు వస్తుంది. మంచి పని ఎవడైనా నాయకులు చేస్తున్నారా? ఏ గవర్నమెంట్ అధికార ఆఫీసులలో నీతి నిజాయితీగా పని చేస్తున్నారా? ఎవడు లంచాలు ఇస్తే వానికి పనులు చేస్తున్నారు. ఎస్, ఎవడు లంచాలు ఇస్తే వానికి పని చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో లంచగొండం ఎక్కువైపోయింది. లంచాలు కావాలి, వీళ్ళకు జీతాలు కూడా కావాలా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఒక ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక మీడియా మిత్రుడు అడిగితే నువ్వేమని మరి అడుగుతారా? నేను ప్రతి కౌన్సిలర్ ఏరియాలో తిరుగుతున్నాను. ఎస్, ఏ విలేజ్లో, ఏ వార్డ్ నెంబర్లో ఎంత అవస్థపడుతున్నారు ప్రజలు నేను కళ్ళతో చూస్తున్నాను. అయితే ఇటువంటి వార్తలు పెట్టద్దు అని కౌన్సిలర్స్లు నన్ను టార్చర్ చేస్తున్నారు, భయపడిస్తున్నారు. 10 సారి ఫోన్లు చేస్తున్నారు, భయపడిస్తున్నారు. చంపేస్తాము, నువ్వు ఇక్కడ ఉండనీయము. నేను కౌన్సిలర్లకు చెప్తున్నాను, నా ఎంటికే కూడా వీకలేరు. అన్ని ఆధారాలతో సహా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. హైకోర్టు చీఫ్ జడ్జి దగ్గర కూడా తీసుకెళ్తాను. ఎవడు తప్పు చేసినా కానీ అది నేను బయట పెడతాను. ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అమ్ముడు పోతుండొచ్చు. అంటే కొంతమంది మీడియా మంత్రులు ఉన్నట్ల అమ్ముడు పెట్టోళ్ళు, అందరికీ చెప్తలేను. నా సొండలు నీతి నిజాయితీగా ఉన్నారు కొంతమంది మీడియా వాళ్ళు. అందుకే ప్రజలకు కొంచెం న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగకపోతలేదు. దయచేసి నేను అన్ని ఆధారాలతో సహా నేను ప్రూఫ్ చేస్తాను. నా హైకోర్టు చీఫ్ జడ్జి గారికి చెప్తాను, కౌన్సిలర్ తప్పు చేసినా కానీ ఒక
ఈ సర్పంచ్ తప్పు చేసినా కానీ, ఎమ్మెల్యే తప్పు చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళకు సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, 1 కోటి రూపాయలు ఫైన్ వేయాలి, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి వీళ్ళకు. ఎస్, పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా గవర్నమెంట్ అధికార వాళ్ళైనా కానీ నేను తెలియజేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా.